మిత్రులారా, ఈ వీడియోలో బ్లెండర్లో చెట్లను సృష్టించే ఒక విధానాన్ని గురించి తెలుసుకుందాం. నమస్తే, కంప్యూటర్ పరిజ్ఞానం ఛానల్కు స్వాగతం. మిత్రులారా, బ్లెండర్ కొత్త వర్షన్ వచ్చేసింది. ఇది 400 MB కంటే తక్కువ సైజు ఉండే ఇట్లా సాఫ్ట్వేర్. మీరు బ్లెండర్ డౌన్లోడ్స్లో వెళ్ళి లేటెస్ట్ వర్షన్ 4.2.3 LTS దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనము కొత్త బ్లెండర్ యూజర్ ఇంటర్ఫేస్ని తెరిచి ఉన్నాము. ఇందులో ఉన్న డిఫాల్ట్ క్యూబ్ను డిలీట్ చేస్తాను. చెట్లు సృష్టించడానికి బ్లెండర్లో ఒక యాడ్ ఆన్ ఉంది. యాడ్ ఆన్ అంటే ఏమిటంటే ఈ బ్లెండర్ సాఫ్ట్వేర్లో ఉన్న అనేక ఫీచర్లు ఉన్నాయి కదా, వాటితో పాటు కొత్త ఫీచర్లు యాడ్ చేయడానికి వేరే అంటే బ్లెండర్ని తయారు చేస్తున్న వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు కూడా దీనికి కొత్త ఫీచర్స్ని యాడ్ చేసే ఇట్లా కొన్ని ప్లగ్గిన్స్ లాంటివి యాడ్ చేయొచ్చు అన్నమాట, తయారు చేయొచ్చు. దానికి ఇందులోనే బ్లెండర్లోనే స్క్రిప్టింగ్ అనే ఒకటి ఉంది. దీని గురించి కూడా నేను భవిష్యత్తులో చెప్తాను. దీన్ని ఉపయోగించి కానీ లేదా వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని ఉపయోగించి దీనిలో ప్లగ్గిన్స్ని తయారు చేయొచ్చు అన్నమాట. అలాగా ఇప్పుడు ఏవే అవసరమో అవి మాత్రం ఇందులో పెట్టారు. అనేక మంది ప్రైవేట్ వ్యక్తులు అనేక మంది ప్లగిన్స్ తయారు చేశారన్నమాట. అవి ఇక్కడ మనము ఎడిట్ డ్రాప్ డౌన్ మెనూలో ప్రిఫరెన్సెస్లో ఇక్కడ గెట్ ఎక్స్టెన్షన్స్ అనే ఒక బటన్ ఉంది. ఇది నొక్కాలి. ఇది నొక్కాలి. అలాగే ఇంటర్నెట్ ఆన్లో ఉండాలి. ఆన్లో ఉన్నప్పుడు శాప్లింగ్ అనే టైప్ చేస్తుండగానే కింద ఒకటి వస్తుంది చూడండి, అవైలబుల్ శాప్లింగ్ ట్రీస్ అని. ఇది ఇంటర్నెట్లో ఉంటుంది, బ్లెండర్ వెబ్సైట్లో ఉంటుంది. దీన్ని ఇన్స్టాల్ అంటే ఇన్స్టాల్ అయింది. ఇప్పుడు యాడ్ ఆన్స్ అనే బటన్లో వెళ్ళాలి. ఈ ఎక్స్టెన్షన్స్ అంటే ఏమిటంటే ఈ యాడ్ ఆన్స్ థీమ్స్, ఈ రెండు కూడా ఎక్స్టెన్షన్స్. అంటే మనము యాడ్ ఆన్ అంటే నేను చెప్పిన ప్లగిన్ లాంటివి. థీమ్ అంటే ఈ కలర్స్ ఎలా ఉండాలి, ఈ ఫాంట్ ఏం ఫాంట్ ఉండాలి, ఇవన్నీ కూడా థీమ్స్ అన్నమాట. దాన్ని కూడా మనకు కావాల్సినట్లు సృష్టించి దీనిలో యాడ్ చేసుకోవచ్చు. సో ఈ యాడ్ ఆన్స్లో మనం వెళ్ళి ఇక్కడ సెలెక్ట్ యాడ్ ఆన్స్లో శాప్లింగ్ ట్రీ జెన్ అనేది సెలెక్ట్ చేస్తే దాని పక్కన టిక్ మార్క్ ఉందా లేదా కన్ఫర్మ్ చేసుకోవాలి. టిక్ మార్క్ ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ వెళ్ళి కింద ఒక మెనూ ఉంది, దానిలో సేవ్ ప్రిఫరెన్సెస్ అంటే ఆ శాప్లింగ్ ట్రీ జెన్ అనేది ఆన్లో ఎనేబుల్ అయిందన్నమాట. ఇప్పుడు ఈ ప్లగ్ఇన్ ఉపయోగించి మనము ఈ యాడ్ ఆన్ ఉపయోగించి మనము చెట్లను ఎలా సృష్టించాలంటే 50Aలో మెష్లో లేదు. ఆ చెట్టు ఎక్కడ ఉందంటే కరువులో ఉంది. కరువుస్లో శాప్లింగ్ ట్రీ జెన్ ఇది నొక్కగానే ఒక చెట్టు ఒకటి సృష్టింపబడింది ఇక్కడ. ఇది సృష్టించిన వెంటనే మనకు తెలుసు ఈ కింద వచ్చే ఒక మెనూ, దీనిలో ఉన్న ఆప్షన్స్ అన్నీ ఇది సృష్టించిన వెంటనే అవైలబుల్ ఉంటాయి. మనం ఒకసారి సృష్టించిన తర్వాత దీన్ని మూవ్ చేయడమో లేకపోతే ఇంకో ఆబ్జెక్ట్ సృష్టించడమో ఇలాంటివి చేస్తే ఈ ఆప్షన్స్ వెళ్ళిపోతాయి. సో సృష్టించిన వెంటనే చేయాలి. ఇందులో చూడండి, ఈ చెట్టు సంబంధించిన అనేక ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో సెట్టింగ్స్ అని ఇక్కడ జామెట్రీ ఉంది. ఇక్కడ యాక్చువల్గా అనేక విభాగాలు ఉన్నాయి. జామెట్రీ, బ్రాంచ్ రేడియస్, బ్రాంచ్ స్ప్లిట్టింగ్, బ్రాంచ్ గ్రోత్, ప్రూనింగ్, లీవ్స్, ఆర్మేచర్, అనిమేషన్. ఇందులో జామెట్రీ కింద కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ బివెల్ అంటే కట్ ఉండకుండా స్మూత్ ఉండేట్లా ఉండడం అన్నమాట. నేను ఇక్కడ వ్యూ పోర్ట్ మోడ్ దీని పెడుతున్నాను. ఇది వైర్ ఫ్రేమ్లో కనిపిస్తుంది. ఇక్కడ ఇది రౌండ్ ఉంది ఇట్లా. ఈ బివెల్ రెజల్యూషన్ కదా, ఇది 1 ఉంది. మనం దీన్ని పెంచామనుకోండి, ఒక 3 చేసామనుకోండి, ఇక్కడ చూడండి నంబర్ ఆఫ్ డివిజన్స్ పెరిగాయి. అప్పుడు స్మూత్ ఉంటుంది అన్నమాట. దీనికి టెక్స్చర్ అసైన్ చేసినప్పుడు అది అంటే క్లోజ్అప్ వ్యూస్ అని చేసినప్పుడు డీటెయిల్ కనిపించాలంటే మనం దీన్ని పెంచవచ్చు. దూరం నుంచి చూసేప్పుడు అంత డీటెయిల్ కనిపించదంటే డిఫాల్ట్ ఏముంటే అది పెట్టచ్చు. అలాగే కర్వ్ రెజల్యూషన్ అంటే ఇప్పుడు ఈ కర్వ్ ఉంది ఇక్కడ, ఈ కొమ్మ ఇలా వంగింది. ఇది అనేక డివిజన్స్ ఉన్నాయి. ఈ డివిజన్స్ మనం పెంచామనుకోండి, 4, 5 చేశాను, 6 చేశాను, చూడండి పెంచుతా ఉంటే ఈ కర్వ్స్ యొక్క రెజల్యూషన్ పెరుగుతుంది. అప్పుడు ఎక్కువ స్మూత్ వస్తుంది. కానీ దీనికి డౌన్ సైడ్ ఏమంటే ఎక్కువ మెష్ తయారవుతుంది, రెండరింగ్ టైం ఎక్కువ పడుతుంది.
ఇలాగా. కాబట్టి నేను ప్రస్తుతానికి డిఫాల్ట్ పెడతాను. సో ఇవి మార్చొచ్చు. మనం క్లోజప్‌లో కెమెరా తీసుకొని చూసినప్పుడు ఇట్లా డీటెయిల్డ్‌గా చేసి దాన్ని మంచి టెక్స్చర్ విత్ నార్మల్ మ్యాప్స్ అన్నీ అసైన్ చేస్తే చాలా న్యాచురల్ కనిపిస్తుంది. ఇందులో హ్యాండిల్ టైప్ ఉంది. ఆటో ఆటో అంటే మన కర్వ్ ఉండేట్లాంటి. వెక్టర్ అంటే ఇంకా షార్ప్. సో ఆటో. అలాగే కింద షేప్ షేప్లో ఈ షేప్స్ మనము అనేక షేప్స్ ఉన్నాయి. స్పెరికల్, సిలిండ్రికల్, హెమీస్పెరికల్ ఇవన్నీ మనం లీవ్స్ పెట్టినప్పుడు కనిపిస్తుంది. మనం అప్రిషియేట్ చేయొచ్చు అనమాట. అంటే లీవ్స్ పెట్టినప్పుడు మనం కరెక్ట్గా దాన్ని ఈ షేప్ దీన్ని మనం గుర్తించవచ్చు. అలాగే ఇవి కూడా ఈ కస్టమ్ షేప్ అనేది కూడా అంటే ఇక్కడ వాళ్ళు డిఫైన్ చేసిన షేప్ కాకుండా మనం కస్టమ్ షేప్ క్రియేట్ చేయాలి. అంటే దీనిలోనే స్కేల్ స్టార్టింగ్లో ఎంత ఉండాలి, ఎండింగ్లో ఇవన్నీ మనం ఇక్కడ ఇవ్వచ్చు అన్నమాట. అలాగే ఇక్కడ కొన్ని బ్రాంచ్ డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ కొన్ని వాల్యూస్ ఉన్నాయి. వాటికంటే ముఖ్యమైనది ఇక్కడ స్కేల్ 5 మీటర్స్, హైట్ 5 మీటర్స్ ఉంటుంది. మనం దీన్ని పెంచితే హైట్ పెరుగుతుంది. మనకి ఎంత కావస్తే అంత హైట్ పెట్టచ్చు. స్కేల్ వేరియేషన్ ఉంది. ఇది ఏమిటో నాకు అర్థం కాలేదు, చూద్దాం. ఓకే, ఇక్కడ ప్రీసెట్స్ అనుకుని ఉన్నాయి. ప్రీసెట్స్ ఇక్కడ ఇక్కడ చూడండి, లోడ్ ప్రీసెట్ అని ఇది నొక్కి ఇక్కడ అనేక ప్రీసెట్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి జపనీస్ మ్యాపుల్ అని ఉంటుంది. నొక్కితే డిఫరెంట్ వచ్చాయన్నమాట. అంటే ఈ సెట్టింగ్స్ అన్ని మారుస్తేనే ఇలా వస్తుంది. మనం ఈ ప్రీసెట్ సెలెక్ట్ చేసిన పని లేదు. మనం ఈ సెట్టింగ్స్ అన్ని దీనిలో అనేక సెట్టింగ్స్ ఉన్నాయి కదా ఒక విభాగంలో. అవన్నీ మారుస్తూ పోతే ఈ షేప్ అచీవ్ చేయొచ్చు. కానీ వాళ్ళు ఆల్రెడీ ఈ జపనీస్ మ్యాపులు ఎలా ఉంటుందో వాళ్ళు ఆ రకంగా అన్ని సెట్టింగ్స్ చేసి ఇక్కడ ప్రీసెట్లో పెట్టారు. మనం రెడీ దాన్ని ఉపయోగించవచ్చు. చూడండి విల్లో అని ఉంటుంది, ఇలా ఉంది. ఇలాగా రకరకాల కొన్ని ప్రీసెట్స్ వాళ్ళు పెట్టారు. మనం కూడా మన ప్రీసెట్స్ చేసి మనం అన్ని సెట్టింగ్స్ ఇక్కడ మార్చి మనకు కావాల్సిన డిజైర్ షేప్ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక పేరు టైప్ చేసి దాన్ని సేవ్ అనొచ్చు అనమాట. ఎక్స్పోర్ట్ అంటే సేవ్ అయిపోతుంది, ఒక ఫైల్లో తయారవుతుంది. దాన్ని మనము మళ్ళా లోడ్ చేసి తీసుకోవచ్చు అన్నమాట. అలాగా. ఇప్పుడు జామెట్రీ చూసాం. నేను ఇక్కడ ప్రీసెట్స్లో ఏదో ఒకటి పెడదాం, సింపుల్ మ్యాపుల్ పెడదాం. ఐ థింక్ స్టార్టింగ్లో ఉన్నది ఇదే, సింపుల్ మ్యాపుల్. ఇక్కడ షేడింగ్ మోడ్ నేను సాలిడ్ పెడతాను. జామెట్రీ తర్వాత ఇంకేమున్నాయి, బ్రాంచ్ రేడియస్ స్కేల్ 1 ఉంది ఇక్కడ కదా. దీన్ని పెంచితే థిక్నెస్ పెరుగుతుంది అన్నమాట, లావుగా రావాలంటే ఇట్లా. ఇది వేరియేషన్, ఆ స్కేల్లో వేరియేషన్ అంతా యూనిఫామ్ లేకుండా కొంచెం అట్లా డిఫరెంట్ ఉన్నాయంటే ఇది స్కేల్. అలాగే రేడియస్ రేషియో అని ఇచ్చారు. ఓకే, అంటే స్టార్టింగ్లో ఎండింగ్లో కొనాల ప్రారంభంలో ఎంత ఉండాలి, చివరిలో ఎంత ఉండాలి అనేది రేషియో. అలాగే మినిమం రేడియస్ 0, అంటే 0 కూడా కావచ్చు అనమాట. ఇది మనం సెట్ చేసామంటే మనం ఈ రేషియోని మార్చినా కూడా మినిమం రేడియస్ అంతా మెయింటైన్. ఇప్పుడు ఇది టేపర్. ఈ టేపర్ అనేది ఆటో టేపర్ అనే టిక్లో ఉంది. అది తీసేసి మనం ఈ టేపర్ వాల్యూస్ వస్తే ఒక చోట థిక్, థిన్, పెద్దగా అలా అవుతాయి అన్నమాట. అలాగే ఇక్కడ బ్రాంచ్ స్ప్లిట్టింగ్ అని ఉంటుంది. ఇక్కడ లెవెల్స్ 2 అని ఉంది, చూసారా? ఇక్కడ మీరు స్టార్టింగ్లో చూస్తే ఇక్కడ 2 భాగాలయ్యాయి, మళ్ళీ ఒకటి మళ్ళీ 2 భాగాలయ్యాయి. ప్రతి కొమ్మ 2 భాగాలే. మనం దీన్ని 3 చేసాము. చేస్తే చూడండి ఒక్కోటి 3 భాగాలు అవుతాం. ఈ బ్రాంచెస్ ఎట్లా స్ప్లిట్ అవుతాయి అనేది ఇది. మనం ఎంత పెంచితే అంత థిక్ డెన్స్ ఇది వస్తుంది. సో నేను 2 పెడతాను. బేస్ స్ప్లిట్స్ స్టార్టింగ్లో ఒక స్ప్లిట్టే ఉంది, దాన్ని 0 చేసాం అనుకోండి అసలు స్ప్లిట్టే ఉండదు, స్ట్రైట్ వస్తుంది. బేస్ అంటే ట్రంక్, కాండం. సో ఈ కాండాన్ని మనం చేస్తే స్టార్టింగ్లోనే చూడండి మూడు స్ప్లిట్లు వచ్చాయి. ఇట్లాంటి మార్పులన్నీ చేసే వాళ్ళు దీన్ని మనం ప్రీసెట్లా సేవ్ చేయొచ్చు.
ఓకే. చూడండి ఎంత డిఫరెంట్ ఎఫెక్ట్ వస్తుందో ఒకటి ఒకటి చేంజ్ చేస్తూ ఉంటే. బెస్ట్ రూట్స్ నేను ఒకటే పెట్టాను. ఇప్పుడు ఇంకా ఇలాంటి అనేక ఆప్షన్స్ ఉన్నాయి. స్ప్లిట్ రిలేటివ్ టు లెంత్ ఉంది. అది తీసేసి మనము లెంత్లన్నీ మార్చొచ్చు. మనం అలాగే బ్రాంచ్ గ్రోత్, టేపర్ క్రౌన్ 0.2 ఉంది. చూడండి ఇది ఈ క్రౌన్ అంటే ఈ ఈ ఫుల్ ఇది ఎంత టేపర్ కావాలనేది 0 to 1 ఉంది వాల్యూ. 0 నుంచి 1 వరకు. 0 పెడితే ఫుల్ హైట్ ఉంది, 1 పెడితే అది కొంచెం తగ్గింది. బ్రాంచ్ గ్రోత్. ప్రూనింగ్ మనం చూద్దాం. లీవ్స్ చూద్దాం. లీవ్స్ అంటే ఆకులు షో లీవ్స్ టిక్ వేస్తే ఆనే. చాలా తక్కువ లీవ్స్ ఉన్నాయి. ఎందుకు? లీవ్స్ ఇక్కడ 32 ఉంది. మనం దీన్ని ఒక 100 చేసాం అనుకోండి, ఎక్కువే. లీవ్స్ డిస్ట్రిబ్యూషన్ ఇన్వర్స్ కోనికల్ ఉంది, స్పెరికల్ అంటే ఈ డైరెక్షన్ ఇది కూడా హెమిస్పెరికల్. అది ఎట్లా స్ప్రెడ్ కావాలి అనేది ఉంటుంది. ఇక్కడ హెక్సగనల్ ఉంది. ఈ ఆకు ఉంది చూసారా, ఈ ఆకు షేపు హెక్సగన్ లా ఉందన్నమాట. హెక్సగనల్ కాకుండా మనం రెక్టాంగులర్ పెట్టచ్చు. మరి రెక్టాంగిల్ ఇట్లా లీవ్స్ రెక్టాంగిల్లా ఉండవు కదా, ఎలాగా అంటే దానికి మనం ఈ ఆకులకు కొన్ని మెటీరియల్ అసైన్ చేస్తాం. ఆ మెటీరియల్ ఆకు మెటీరియల్ అసైన్ చేస్తాం. ఆకు టెక్స్చర్ వస్తుంది. ఈ ఆకు కాకుండా మిగిలిన భాగం అంతా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అన్నమాట. కాబట్టి రెక్టాంగిల్ చాలు. హెక్సాగన్ అంటే ఎక్కువ మెమొరీ తీసుకుంటుంది. అలాగా ఇది మనం లీవ్స్ ఎంత పెంచితే అంత 500 హెవీ. ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ చెట్లు అన్నమాట. ఈ చెట్ల మీద డిపెండ్ అవుతుంది. మనం ఈ బ్రాంచెస్ ఉంది కదా, ఈ బ్రాంచ్ స్ప్లిట్టింగ్ దీనిలో అన్ని మనం మారిస్తే బేస్ వద్దు మనకి, బేస్ ఇట్లా ఉంది. ఈ బ్రాంచ్ స్ప్లిట్టింగ్ 3 చేసాము. చూడండి ఎంత డిఫరెన్స్ వచ్చింది. 3 ఇచ్చేస్తాను. ఇలాగా నేను లీవ్స్ని మనము నంబర్ ఆఫ్ లీవ్స్ 500 వద్దు, ప్రస్తుతానికి 1 పెడదాం మనం పని చేయడానికి. ఓకే. తర్వాత వీటిని రెండర్ చేసేటప్పుడు మార్చొచ్చు. అలాగే లీఫ్ సంబంధించిన అనేక ఆప్షన్స్ ఉన్నాయి. రొటేషన్ అయితే చక్కగా తెలుస్తుంది. యాక్చువల్లీ 30 degrees చూడండి, ఆకులన్నీ రొటేట్ అయ్యాయి. 0 రొటేషన్ అంటే ఈ ఆకు ఇట్లా కొమ్మ నుంచి ఇట్లా ఎంత రొటేట్ అయింది అని కనిపిస్తుంది. లీఫ్ స్కేల్ కూడా ఉంది. లీఫ్ స్కేల్ ఇక 0.18 ఉంది. మనం పెద్ద ఆకులు కావాలంటే మనం 0.3 పెట్టామనుకోండి, ఆకు సైజ్ పెరిగింది. సో 0.18. ఇలాగే ఈ లీవ్స్లో కూడా ఇది లీఫ్ స్కేల్ ఎక్స్ అంటే ఇప్పుడు పొడవుగా కావాలనుకోండి ఆకు, ఎక్స్ 0.6 ఉంది. 1 పెడితే స్క్వేర్ అయిపోతుంది నాకు తెలిసి. చూడండి అన్ని ఆకులు స్క్వేరిష్. 0.1 పెట్టామనుకోండి పొడవుగా, చూడండి అన్ని పొడవుగా కనిపించడం లేదు అసలు. 0.5 పెడతాను. అప్పుడు రెక్టాంగిల్స్ చూడండి, ఇది ఎంత ఉందో దానిలో హాఫే ఉంది ఎక్స్ డైరెక్షన్. కాబట్టి ఈ లీఫ్ షేప్ ఎంత ఉండాలనేది మనం ఇక్కడ డిసైడ్ చేయొచ్చు. స్క్వేర్లా ఉండాలన్నా, రౌండ్ ఉండాలన్నా, పొడవు ఉండాలన్నా. ఇప్పుడు మన చింతాకు ఉంటుంది. చింతాకు ఇట్లా పొడవు ఉంటుంది. చింతాకు టెక్స్చర్ పెట్టేసినప్పుడు ఇట్లా పొడవు పెట్టి దానికి చింతాకు మెటీరియల్ అసైన్ చేయొచ్చు అన్నమాట. అలాగా అలాగే లీవ్స్ కాకుండా ఆర్మేచర్, ఇది ఇట్లా మనం అన్ని సెట్ చేయొచ్చు. చెట్టు యొక్క పారామీటర్స్ సెట్ చేసిన తర్వాత ఆర్మేచర్ అంటే దీన్ని అనిమేట్ చేయాలంటే ఈ ఆర్మేచర్ యూజ్ ఆర్మేచర్ నెట్టించారు. చూడండి ఆర్మేచర్ తయారైంది. మనకు కొంచెం పేషెన్స్ కావాలన్నమాట. ఒకసారి ఎక్కువ సమయం తీసుకుంటాయి. అంటే ఇట్లా ముఖ్యంగా ఇలాంటివి ఎక్కువ మిషన్ ఉన్నది కదా. దీని తర్వాత ఆర్మేచర్ లెవెల్స్ ఏమైనా ఉన్నాయి. ఎక్కువ పెడితే చాలా స్మూత్ వస్తుంది యానిమేషన్ అంతా కూడా.
కాకపోతే ఎక్కువ టైం కూడా తీసుకుంటుంది. డిఫాల్ట్ ఏముంటే అది పెడదాం. యానిమేషన్ యానిమేషన్లో వెళ్తే చూడండి, ఆర్మేచర్ యానిమేషన్ టిక్ చేయొచ్చు అనమాట. లీఫ్ యానిమేషన్ చాలా హెవీ, ఇప్పుడు ఇది చేస్తే ఎక్కువ టైం తీసుకుంటుంది కదా. లీఫ్ అనిమేషన్ క్లిక్ చేస్తే ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుంది. మనం ప్రస్తుతానికి ఓన్లీ కొమ్మలకు సంబంధించిన మాత్రం యానిమేట్ చేద్దాం. టిక్ చేశాను. ఆర్మేచర్ యానిమేషన్ టిక్ చేశాను. ప్రివ్యూ చూడాలంటే ఇక మెష్ హెవీ ఉంటుంది కాబట్టి చాలా కష్టమవుతుంది. అందుకే ఇక్కడ ఫాస్ట్ ప్రివ్యూ అని ఉంటుంది. అది టిక్ చేస్తే ఏమవుతుందంటే ఆ, ఈ కొమ్మలు ఇవన్నీ హైడ్ అయిపోతాయి. ఓన్లీ ఆకులు కనిపిస్తుంటాయి. ఫాస్ట్గా ప్రివ్యూ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ ప్లే చేసాం అనుకోండి, చూడండి చెట్టు కదులుతూ ఉంది. గాలికి చెట్టు కదులుతూ ఉందన్నమాట. మనము ఆ, ఈ స్పీడ్ని మనము మార్చాము, 2 చేశాను. ఇప్పుడు చూడండి, నేను ప్లే చేస్తే ఎక్కువ స్పీడ్, అంటే ఎక్కువ యానిమేట్ అవుతాం, అంటే గాలి ఎక్కువ వస్తున్నట్లు వస్తుందన్నమాట. ఇక్కడ ఓవరాల్ విండ్ స్ట్రెంగ్త్, విండ్ గస్టింగ్ అని ఉంటుంది. అలాగే ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ యాంప్లిట్యూడ్, ఫ్రీక్వెన్సీ ఇవన్నీ ఉన్నాయి. అంటే గాలి ఎలా వీస్తుంది అనేది మనము దీనిలో అన్ని వాల్యూస్ మార్చచ్చు. మారిస్తే ఎక్కువ ఆ, ఇది వస్తుంది, ఏమంటారు, ఎక్కువ తక్కువ చేయొచ్చు, మనకి ఎంత కావస్తే అంత చేయొచ్చు. సో ఇది యానిమేషన్. ఈ ఫాస్ట్ ప్రివ్యూ తీసేస్తే యాక్చువల్గా ఇది చెట్టు కనిపిస్తుంది. సో ఇలాగా చెట్లను సృష్టించడం ఇలాగా. ఇప్పుడు నేను దీన్ని ఇన్వెస్ట్ చేస్తాను, దీన్ని పక్కన క్లిక్ చేస్తాను. అయిపోయింది, మనం దీని నుంచి బయటకు వచ్చాము. ఇప్పుడు దీనికి మెటీరియల్స్ అసైన్ చేయాలి. మెటీరియల్స్ అసైన్ చేయాలంటే ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసాము అనుకోండి. దీనిలో ఏమేమి ఉన్నాయంటే కాండం వేరే ఉంది, ఆకులు వేరే ఉన్నాయి, అలాగే ఆర్మేచర్ వేరే ఉంది. నేను దీని మెటీరియల్ ఎలా అసైన్ చేయాలో చెప్తాను. దానికి ఈ హెవీ మెష్ వద్దు, తక్కువ, అంటే ఆ, ఇది హెవీ మెష్ ఉంటే మూవ్మెంట్ అంతా కూడా చాలా స్లో ఉంటుంది. మనం ఇట్లాంటి దట్టమైన చెట్టు చేయాలంటే చేయొచ్చు. మనకు పేషెన్స్ కావాలి, సమయం తీసుకొని చేయాలన్నమాట. ప్రస్తుతం మనం చేయడానికి ఒక సింపుల్ చెట్టును నేను చూపిస్తాను. ఓకే, నేను ఇక్కడ తక్కువ బ్రాంచెస్, డిఫాల్ట్గా ఏమొచ్చిందో అదే, తక్కువ ఆకులు ఉన్నటువంటి ఒక చెట్టును సృష్టించాను. దీనికి మనం మెటీరియల్స్ అసైన్ చేద్దాం. మనం మెటీరియల్స్ అసైన్ చేయడానికి మన జాల వివరణకి వెళ్దాము. వెళ్తే ఇక్కడ మనకు తెలుసు పాలీహెవెన్ అనే వెబ్సైట్ ఉంది. పాలీహెవెన్లో టెక్స్చర్స్లో వుడ్ అండర్ వుడ్ బార్క్ అనే ఒక సెక్షన్, అందులో అనేకమైన ఇవి ఉన్నాయి. దీనిలో చూడండి, బార్క్ బ్రౌను, పైన్ బ్రౌన్, రకరకాల ఇవి ఉన్నాయి. దీని నుంచి నేను ఒక ఒక దాన్ని క్లిక్ చేసి దానిలో ఇప్పుడు ఏమేమి డౌన్లోడ్ ఇప్పుడు ఈ టెక్స్ట్ సంబంధించిన అనేక ఫైల్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ ఈ పక్కన మెనూ క్లిక్ చేస్తే ఇక్కడ ఏఓ అంటే అంబియంట్ అకల్షన్ అని, ఏఆర్ఎం అంటే అంబియంట్ అకల్షన్, రఫ్నెస్, మెటల్ అన్నీ కలిపి ఒకే ఫైల్ ఉంటాయి. దాన్ని ఏఆర్ఎం ఫైల్ అంటారు. అది బంప్, డెఫ్యూజు, డిస్ప్లేస్మెంట్ ఇవన్నీ ఉన్నాయి. సో నేను ఇవి మాత్రం టిక్ చేసాను. మనకి ఏవి కావాలనో అవి మాత్రం టిక్ చేసాము. ఈ స్పెక్యులర్ అవసరం లేదు, చేయలేదు. అలాగే బ్లెండ్ ఫైల్ అవసరం లేదు, జేఎల్టీఎఫ్ ఇవన్నీ అవసరం లేదు అనమాట. ఏ అవసరమో అవి మాత్రం టిక్ చేసి డౌన్లోడ్ అంటే డౌన్లోడింగ్. ఇట్లా నేను డౌన్లోడ్ చేశాను ఈ టెక్స్చర్ను. అలాగే లీవ్స్కి గూగుల్లో వెళ్ళి లీఫ్ టెక్స్చర్ పిఎన్జి అంటే ఒక పిఎన్జి ఎగ్ అనే ఒక వెబ్సైట్ వచ్చింది. ఇందులో కొన్ని టెక్స్చర్స్ పెట్టారు, ఉచితంగా పెట్టారు అనమాట. సో ఈ టెక్స్చర్ నేను క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అయింది. దీన్ని ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్, డౌన్లోడ్, దీన్ని కూడా నేను డౌన్లోడ్ చేశాను. సో ఈ రెండు ఫైల్స్ నా కంప్యూటర్లో ఉన్నాయి. దాన్ని మనం ఈ చెట్టుకు అసైన్ చేద్దాం. ఫస్ట్ ఈ బార్క్, నేను దీనిలో యానిమేషన్, నేను ఆర్మేచర్ క్లిక్ చేయలేదు ఈ చెట్టు సృష్టించేటప్పుడు, ఎందుకంటే హెవీ అయిపోతుంది. లీవ్స్ కూడా తక్కువ పెట్టాను కావాలని, మనకు నేర్చుకోవడానికి ఫాస్ట్గా రన్ అవుతా ఉంటే స్మూత్గా ఉంటుంది అందుకోసం. సో ఈ కొమ్మలన్నీ, ట్రంక్ కొమ్మలు అన్నీ ఒకటే ఆబ్జెక్ట్, అలాగే లీవ్స్ అన్నీ ఒక ఆబ్జెక్ట్, ఆర్మేచర్ ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. సో ఈ ట్రంక్, ఈ కొమ్మలను సెలెక్ట్ చేసుకొని షేడింగ్లో వెళ్తాం. షేడింగ్లో ఇక్కడ న్యూ
న్యూ మెటీరియల్ క్రియేట్ చేద్దాం. చేసి షిఫ్ట్ ఏ. ఇక్కడ నోడ్ ర్యాంగ్లర్ అని ఒక దాని గురించి మీకు చెప్పాలి. నోడ్ ర్యాంగ్లర్ అనేది కూడా ఒక యాడ్ ఆన్. ఎడిట్లో వెళ్ళి ప్రిఫరెన్సెస్లో వెళ్ళి చూడండి, నేను నోడ్ అని టైప్ చేయగానే నోడ్ ర్యాంగ్లర్ అని వచ్చింది ఇక్కడ. ఇది లేకపోతే మనము సెర్చ్ చేసి దాన్ని ఎనేబుల్ చేయాలి. ఐ థింక్ నోడ్ ర్యాంగ్లర్ దీంతో పాటే వస్తుంది, బ్లెండర్తో పాటే. దాన్ని ఎనేబుల్ చేయాలి. చేసి ప్రిఫరెన్సెస్లో సేవ్ చేసామంటే నోడ్ ర్యాంగ్లర్ అనేది సేవ్ అయిపోతుంది. ఆ నోడ్ ర్యాంగ్లర్ ఆన్లో ఉన్నప్పుడు ఈ ప్రిన్సిపల్ బిఎస్డిఎఫ్ షేడర్ని మనం సెలెక్ట్ చేసుకొని ఈ నోడ్ను Ctrl+Shift+T నొక్కితే చూడండి ఫైల్ బ్రౌజర్ వస్తుంది. టెక్స్చర్స్లో డౌన్లోడ్ చేసాము. చూడండి, జపనీస్ హెక్ బెర్రీ బార్క్ అనేది డౌన్లోడ్ చేశాను. ఇందులో ఇది చూడండి, ఇక్కడ డిఫ్యూజ్ మ్యాప్, అలాగే నార్మల్ మ్యాప్, ఈ రెండు ఉన్నాయి నార్మల్ మ్యాప్స్. ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తాం. అలాగే ఇది ఆర్మ్ అవసరం లేదు, ఇది ఏవో అవసరం లేదు, ఇది రఫ్నెస్ ఈ మూడు సెలెక్ట్ చేద్దాం. ఇది డిస్ప్లేస్మెంట్ అవసరం లేదు. డిస్ప్లేస్మెంట్ గురించి చెప్తాను మళ్ళీ నేను. ఇప్పుడు ప్రిన్సిపల్ టెక్స్చర్ సేవ్ అనగానే ఆ టెక్స్చర్ సెలెక్ట్ చేసుకుని చూడండి, నోడ్ ర్యాంగ్లర్ అనేది ఆటోమేటిక్గా ఈ టెక్స్చర్స్ అన్నిటినీ పెట్టి డిఫ్యూజ్ మ్యాప్ను డిఫ్యూజ్కు, రఫ్నెస్ మ్యాప్ను రఫ్నెస్కు, నార్మల్ మ్యాప్ అనే ఇంకో నోడ్ అటాచ్ చేసి దాన్ని నార్మల్కు అసైన్ చేసింది. దాని టెక్స్చర్స్ కూడా ఇక్కడ మ్యాపింగ్ కూడా ఒకటి పెట్టిందన్నమాట. ఇవన్నీ మనం మాన్యువల్లీ చేసే పని లేకుండా ఈ నోడ్ ర్యాంగ్లర్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటే Ctrl+Shift+T అని మనకు కావాల్సిన టెక్స్చర్స్ అన్ని సెలెక్ట్ చేస్తే అదే ఆటోమేటిక్గా ఐడెంటిఫై చేస్తున్నట్టు. దీనిలో ఈ ఫైల్లో DIFF అని ఉంది కదా, ఉన్నప్పుడు అది డిఫ్యూజ్ మ్యాప్ అని. ఇట్లా రఫ్ అని ఉంటే ఆ ఫైల్ నేమ్లో, కాబట్టి రఫ్నెస్కు, నార్మల్ మ్యాప్ అని ఉంటే నార్మల్కు అసైన్ చేస్తున్నమాట. సో ఈ టెక్స్చర్స్ అన్ని వచ్చాయి ఇక్కడ. ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్టయితే ఆటోమేటిక్గా ఆ టెక్స్చర్ దీనికి అసైన్ అయింది. ఇప్పుడు లీఫ్ సెలెక్ట్ చేసి దీనికి కూడా న్యూ ఉందాము. న్యూ అని దీనికి నేను PNG ఫైల్ డౌన్లోడ్ చేశాను. మనం ఈ ఫైల్ను రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ గింప్ సాఫ్ట్వేర్లో నేను తెరుస్తున్నాను దీన్ని. గింప్ కూడా లేటెస్ట్ వర్షన్ వచ్చింది, దాన్ని నేను ఇన్స్టాల్ చేసుకోలేదు ఇంకా. దీనిలో ఓపెన్ అయింది. ఇప్పుడు మనం ఏం చేద్దాము, ఈ రెక్టాంగిల్ సెలెక్ట్ టూల్ తీసుకొని ఒకదాన్ని ఇటువైపు దాన్ని డిలీట్ చేద్దాం. ఇప్పుడు ఈ లీఫ్ని కాస్త సెంటర్ మూవ్ చేద్దాం. దీనికి అలాగే కాస్త స్కేల్ చేద్దాం. Shift+S. సారీ, ఇక్కడ సెలెక్ట్ నన్ అని Shift+S అంటే పూర్తి స్కేల్ అవుతుంది. ఇలాగా సెంటర్ మూవ్ చేద్దాం. చేసి చుట్టూ కొంత స్పేస్ వదిలి మనం ఇట్లా ఒక సెలెక్షన్ చేద్దాం. చేసి ఇమేజ్ క్రాప్ టు సెలెక్షన్. ఇది గింప్ గురించి నేను ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఇచ్చాను. గింప్ గురించి సపరేట్గా వేరే వీడియో కూడా చేస్తాను. ఫైల్ ఎక్స్పోర్ట్ యాజ్ మన దీనిలోనే లీఫ్_ట్రాన్స్పరెంట్ అని ఒక పేరు ఇచ్చి .png ఇస్తే ఆ ఫైల్ ఎక్స్టెన్షన్తో సేవ్ అవుతుంది. ఇందులో ఇంటర్లేసింగ్ అనేది ఆన్ చేయాలి, చేస్తేనే ట్రాన్స్పరెన్సీ వస్తుందన్నమాట. సో నేను దీన్ని ఇది గింప్లో ఓపెన్ చేసి మనకు కావాల్సిన పోర్షన్ మాత్రం పెట్టుకొని చేసామన్నమాట. సో ఇక్కడ ఆ ఫైల్ తయారైంది. మన బ్లెండర్లో ఈ మెటీరియల్ మనం లీఫ్ అని చేంజ్ చేద్దాం. లీఫ్ అని బ్లెండర్లో ప్రిన్సిపల్ BSDF మెటీరియల్ ఉంది కదా, ఈ లీఫ్ మెటీరియల్. దీనికి ఒక టెక్స్చర్, ఇమేజ్ టెక్స్చర్,
ఇమేజ్ టెక్స్చర్ నోడ్ పెట్టి ఇందులో మనం ఓపెన్ అని మనము సేవ్ చేసిన లీఫ్ సెలెక్ట్ చేసుకుని దీన్ని కలర్ టు బేస్ కలర్. సో లీఫ్ ఇక్కడ వచ్చింది. ట్రాన్స్పరెన్సీ కావాలి కదా, ఆ ట్రాన్స్పరెన్సీ ఈ ఫైల్ ఆల్ఫా ఛానల్లో ఉంది కాబట్టి ఈ ఆల్ఫాను ఇక్కడ ఆల్ఫాకు కనెక్ట్ చేస్తే చూడండి ఆల్ఫా పోర్షన్ ఆల్ఫా. సో ఇట్లా ఆ, ఎక్కడ ఆకు ఉంటే అక్కడంతా ఆకు మాత్రం ఉండి మిగతా అంతా ట్రాన్స్పరెన్సీ ఉంది. ఇట్లా లీవ్స్ మెటీరియల్ ఇట్లా చేయాలన్నమాట. ట్రాన్స్పరెన్సీ అంతా అట్లే ఉంది. దీన్ని రెండర్ చేస్తే చక్కగా రెండర్ అవుతుంది. ఈరోజు మనము సాప్లింగ్ ట్రీ జనరేటర్ అనే యాడాన్ ఉపయోగించి బ్లెండర్లో చెట్లు ఎలా చేయాలని చూసాం. ఆ సాప్లింగ్ ట్రీ జనరేటర్ సృష్టించిన దాంతో చెట్టు సృష్టించిన వెంటనే వచ్చే మెనూలో ఉన్న అనేక ఆప్షన్స్ మార్చడం ద్వారా రకరకాల చెట్లు మనం సృష్టించవచ్చు. అందులో ఉన్న ప్రీసెట్స్ కూడా ఉపయోగించవచ్చు. ఈ విధంగా మనం బ్లెండర్లో చెట్లను సృష్టించవచ్చు. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. నమస్తే. తెలుగులో వెబ్ డెవలప్మెంట్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్, 3D మోడలింగ్, యానిమేషన్ వీడియోలు చూడడానికి కంప్యూటర్ పరిజ్ఞానం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.